ఆరవది, అన్ని అవయవాల్ని కప్పి చర్మం పైన ఉంటుంది. అన్ని అవయవాల కంటే రక్త ప్రసరణ చర్మానికి తక్కువ జరుగుతుంటుంది. చర్మం వేస్ట్ పదార్థాల డిపాజిట్స్ వల్ల అలర్జీలు డెవలప్ అవుతుంటాయి. రక్తంలో చక్కెర పదార్థాలు పేరుకోవటం వల్ల మరీ చర్మానికి రక్త ప్రసరణ షుగర్ పేషెంట్స్కి తగ్గుతుంది ఇతరుల కంటే. ఆ కారణంగా స్కిన్ ఇరిటేషన్స్, దద్దుర్లు దొరదలు, అలర్జీలు ఎక్కువ రావటం, గొల్లలు రావటం జరుగుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్కి స్కిన్ డ్రైగా అయిపోతుంది, పొట్టు రాలుతూ ఉంటుంది. కొంతమందికి గీతలు గీతలు పడి తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా ఏదో పాము చర్మం ఎలా పగిలి గీతలుగా ఉంటుంది అలా మారిపోతుంది కొందరికి. ఎందుకంటే మరీ నీళ్లు తక్కువ తాగుతుంటారు, ఉన్న నీళ్లు బయటకు పోతుంటాయి, స్కిన్ డ్రైనెస్ వచ్చేసి హార్డ్ అయిపోయి కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇక షుగర్ వ్యాధి వల్ల జరిగే 7వ నష్టం తీసుకుంటే కంటి చూపు మసకొచ్చేస్తుంది. అతి సూక్ష్మమైన రక్తనాళాలు కంటిలో ఉంటాయి. ఎక్కువైన చక్కెర వల్ల పెద్ద రక్తనాళాలు దెబ్బతింటాయి, సూక్ష్మాతి సూక్ష్మ రక్తనాళాలు మరీ డ్యామేజ్ అవుతాయి. రక్త ప్రసరణ కంటికి తగ్గిపోతుంది, చూపు మసకొచ్చేస్తుంది. ఎన్ని లేజర్ ట్రీట్మెంట్లు చేసినా చాలామందికి చూపు మళ్ళీ సక్సెస్ కాదు. ఇక ఏ కంటి వైద్యుడు హెల్ప్ చేయలేనట్లుగా డయాబెటిక్ డ్యామేజ్ జరిగిపోతుంది. ఆ తర్వాత జరిగే నష్టం చూస్తే దంతాలు కదిలిపోతాయి, కొంతమందికి ఊడిపోతుంటాయి. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి షుగర్ వ్యాధి వల్ల. ఇది కొద్ది మందిలో జరిగే నష్టమైన ఈ పార్ట్ను కూడా షుగర్ వ్యాధి పాడు చేస్తూ ఉంటుంది. తర్వాత జరిగే నష్టం చూస్తే షుగర్ వ్యాధి వచ్చిన వారికి రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ బాగా పెరిగిపోతాయి. మనము తీసుకున్న ఆహారం చక్కెరగా వచ్చిన తర్వాత ఆ చక్కెరని కణం వాడుకోవటంలా, అందుకని ఈ కణాలకు ఇంధనం కావాలి. మన శరీరం ఏం చేస్తుంది, చక్కెర పదార్థాలు ఎటు ఉపయోగపడట్లేదు కాబట్టి కనీసం నిలవన్న కొవ్వునన్నా కరిగించి ఈ కణాలకు శక్తినిద్దామని షుగర్ పేషెంట్స్లో నిలవన్న కొవ్వు కరిగి ఎనర్జీగా మారుతుంటుంది. కొవ్వు పదార్థాలు కరిగేసరికి రక్తంలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు బాగా పెరుగుతాయి. కానీ షుగర్ పేషెంట్స్కి మామూలు వారితో పోలిస్తే ఈ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ నార్మల్ రేట్ కంటే ఎక్కువ ఉంటాయి. మెడిసిన్ వాడినా చాలామందికి కంట్రోల్కి రాకుండా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇది ఆ లెవెల్స్ పెరగడానికి కారణం. ఇంకొక నష్టం చూస్తే తర్వాతది షుగర్ వ్యాధి వచ్చిన వారిలో గుండె సమస్యలు రావటం 70-80% ఎక్కువ ఉంటుందట మామూలు వారితో పోలిస్తే. ఈ ఎక్కువైన ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ కారణంగా హార్ట్ అటాకులు వచ్చే అవకాశం, రక్తనాళాలు మూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమిటంటే తీసుకున్న చక్కెర ఉపయోగపడలేదు కాబట్టి కొవ్వు కరగటం చేత జరిగే సైడ్ ఎఫెక్ట్ ఇదనమాట. మామూలు వారికి హార్ట్ అటాక్ వస్తే నొప్పి నాకు వచ్చింది అని తెలుస్తుంది, వెంటనే అంబులెన్స్ పిలిపించుకోవడం, మెడిసిన్ ఏదైనా ఇంజక్షన్ చేయించుకోవడం చేస్తారు. షుగర్ పేషెంట్స్కి ఎవరికన్నా ఎమర్జెన్సీగా హార్ట్ అటాక్ ఎప్పుడైనా వస్తే నొప్పి వచ్చినట్టు నొప్పి వారికి తెలియదు. నొప్పిని మోసుకు వెళ్ళే నర్వ్స్ ఫెయిల్ అయిపోతాయి. నొప్పి తెలియకుండా మామూలుగా పనిచేసుకుంటూ ఉంటారు. ఈలోపు ప్రాణవాయు సరిగా చాలక హార్ట్ అటాక్ వచ్చి మరణించవచ్చు. హార్ట్ అటాక్ వచ్చి మరణించే వారిలో ఎక్కువ మంది షుగర్ పేషెంట్స్ అయి ఉంటారట. ఇది ఈ కారణంగా చెప్పబడుతుంది. అందుకని 80-70% రిస్క్ ఎక్కువ ఉంది హార్ట్ అటాక్స్ రావడానికి. హార్ట్ డ్యామేజ్ జరగటానికి కూడా షుగర్ పేషెంట్స్కి ఎక్కువ అవకాశం ఉంది. అందుచేత వీటికి రిలేషన్ ఎలా ఉంటుంది, ఇది నష్టం. ఆ తరువాత వచ్చే నష్టం తీసుకుంటే షుగర్ వ్యాధి వచ్చిన వారిలో ముఖ్యంగా సెక్స్ పవర్ ఎక్కువ మందిలో తగ్గిపోతూ ఉంటుంది. 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు గడిచిన కొద్దీ షుగర్ వ్యాధి వచ్చిన దగ్గర నుండి ఇక అంగం గట్టిపట్టడం తగ్గిపోతుంది. అంగానికి వెళ్ళే రక్త ప్రసరణ షుగర్ వ్యాధి వచ్చినందువల్ల రక్తనాళాలు గట్టిపడి రక్త ప్రసరణ జరగదు. అంగానికి రక్త ప్రసరణ వెళ్ళకపోతే అంగం బిగింపు రాదు, గట్టిపడదు. ఈ కారణం చేత ఫెయిల్ అవుతారు. ఎక్కువ మంది షుగర్ వ్యాధి వచ్చినప్పుడు ఇలా నిరుత్సాహపడటం, ఇక జీవితం ఇంతేనన్నట్టు నిరాశకు గురవుతారు. కానీ షుగర్ వ్యాధి వచ్చినప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్ కాబట్టి తాత్కాలికంగా సమస్యలు ఉంటాయి. మళ్ళీ ఏదన్నా మనం చెప్పేటట్లుగా ఆహారపు అలవాట్లు మార్చి షుగర్ వ్యాధిని పూర్తిగా పోగొట్టగలిగితే మళ్ళీ సెక్స్ పవర్ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం కూడా
100% ఉంది. జీవన విధానం మారితే మాత్రం సొల్యూషన్ ఉంది. ఆ తర్వాత వచ్చే పెద్ద సైడ్ ఎఫెక్ట్ కిడ్నీలు ఫెయిల్ అవటం. ఇక శరీరంలో వ్యర్థ పదార్థాన్ని విసర్జన చేసి శరీరాన్ని రక్షించే కిడ్నీలు ఫిల్టర్ చేసే ప్రక్రియ సన్నగిల్లిపోతుంది. ఎక్కువైన చక్కెరంతా కిడ్నీలకు వెళ్ళే రక్తనాళాల్లో కూడా పేరుకుని కిడ్నీలకు రాను రాను రక్త ప్రసరణ తగ్గిపోతుంది. కిడ్నీలకు రక్తం వెళ్ళిపోతే ఇక రక్తాన్ని ఎలా వడకడతాయి? రక్తంలో వ్యర్థ పదార్థాలు మిగిలిపోతాయి. ఇక ఎక్కువైన చక్కెరను వడకట్టి కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అవటం, వ్యర్థ పదార్థాలు విసర్జన సరిగ్గా జరగకపోవడం జరుగుతుంటుంది. దానితో రక్తంలోని వ్యర్థ పదార్థాలు బయటకు పోకుండా మిగిలిపోయి పెరిగిపోతుంటాయి. దానితో శరీరం నుంచి బయటకు పోవలసిన క్రియాటిన్, యూరియా, యూరిక్ యాసిడ్ ఇవన్నీ బయటకు పోక బ్లడ్లో పెరిగి మన కిడ్నీల డ్యామేజ్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఇక రక్త పరీక్షలో ఈ క్రియాటిన్ కానీ యూరియా ఇవన్నీ మనం టెస్ట్ చేసుకుంటే ఇవి పెరిగిందంటే కిడ్నీల ఫిల్టరేషన్ తగ్గిపోతుంది అని అర్థం. ఇప్పుడు చూసుకుంటూ ఉంటే 100 మంది షుగర్ వ్యాధిగ్రస్తుల్లో సుమారుగా ఒక 40 మంది కన్నా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయట. ఏ అవయవం చెడిపోయినా మనం హాయిగా పనిచేసుకోవచ్చు, కానీ కిడ్నీలు ఫెయిల్ అయితే మాత్రం అక్కడి నుంచి మనిషికి నరకం స్టార్ట్ అవుతుంది. లక్షలు పోతాయి. మనిషికి సుఖం ఉండదు, తినటానికి ఉండదు, తిరగటానికి ఉండదు. ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినా అసలు కిడ్నీలే పోగొట్టుకున్నాం. ఎవరో కిడ్నీలు వేసుకుంటే షుగర్ వల్ల ఇంకెంతకాలం పనిచేస్తాయి? ఎక్కువ మంది షుగర్ పేషెంట్స్కి ఈ కిడ్నీ సమస్యలు వస్తే కోలుకోవటం మళ్ళీ చాలా కష్టంగా ఉంటుంది. ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన రిస్కులు ఇంకా ఎక్కువ ఉంటున్నాయి. ఇదంతా ఇక జీవితంలో చాలా కష్టమైన స్థితి అని చెప్పొచ్చు. ఇక అలాంటి డ్యామేజ్ని కిడ్నీలకు కలిగిస్తుంది షుగర్ వ్యాధి. ఇక చూడండి, ఇట్లా చెప్పుకుంటూ వెళుతుంటే ఏ అవయవాన్ని చెడగొట్టడం షుగర్ వ్యాధి వదిలింది చెప్పండి? కంటిని, పంటిని, కండరాలు, నరాలు, ఎముకలు, చర్మం, గుండె, కిడ్నీలు, ఇలా అన్ని అవయవాల్ని బలహీనం చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని నిదానంగా పాడు చేసుకుంటూ శరీరంలో అలా వ్యాపిస్తూ శరీరాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి మన గురికి వచ్చిన తర్వాత ఎంతసేపు మనం బ్లడ్ టెస్ట్ నార్మల్గా ఉందా, హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా, ఇవి చూసుకుంటూనే ఉంటాం తప్ప లోపల జరిగే సైడ్ ఎఫెక్ట్స్ అట్లా జరుగుతూనే ఉంటాయి. కొంతమంది డాక్టర్ చెప్పినట్టు వినరు. కానీ పండగ, పెళ్ళిళ్ళు అనుకోండి, 4 స్వీట్లు ఎక్కువ తింటాం, అవసరమైతే ఇంకో మాత్రం వేళ్ళే ఎక్కువ వేసేసుకుంటారు. 4 రోజులు తిండి తగ్గించి తిన్నప్పుడు బరువు తగ్గాలని వేళ్ళే మెడిసిన్ కట్ చేసుకుంటూ ఉంటారు. మామిడి పళ్ళు వస్తాయి, ఇష్టం వచ్చినట్టు తింటారు, దానికి తగ్గట్టు ఏదో షుగర్ లెవెల్ పెరుగుతుంది, ఈ డ్యామేజెస్ జరిగిపోతుంటాయి. ఇట్లా మనం షుగర్ వ్యాధి వచ్చిన దగ్గర నుంచి ఎంత మందు వేసుకున్నప్పటికీ జరిగే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఆగటలేదు. ఎంత వైద్యశాస్త్రం అభివృద్ధి చెందినా ఈ అవయవాల డ్యామేజ్ షుగర్ వ్యాధి వల్ల జరగకుండా ఆపలేకపోతున్నారు. ఏదో చాలా వరకు కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఎక్కువగా ఇంకా నష్టం జరుగుతున్నదనే చెప్పొచ్చు. ఇలా షుగర్ వ్యాధి శరీరంలో అన్ని అవయవాలను సైలెంట్గా డ్యామేజ్ చేసుకుంటూ శరీరం దిగజారిపోయేటట్టు చేస్తూ ఉంటుంది. ఇలా డ్యామేజ్ చేయటాన్ని ఎలా మాట వాడి చెప్పొచ్చు అంటే, చాప కింద నీళ్ళలాగా షుగర్ వ్యాధి శరీరంలో వ్యాపించి అన్ని అవయవాలను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. చాప కింద నీళ్లు అని ఎందుకు పోల్చామంటే, మనం ఎప్పుడైనా కూర్చుంటాం, చాప కింద నీళ్లు ప్రయాణం చేస్తున్నా మనకు పైకి తెలియదు, కానీ ఎప్పుడో ముడ్డు తడిచిన తర్వాత అయ్యయ్యో చాప కింద నీళ్లు ఉన్నట్టున్నాయి అని అప్పుడు తడిచిన తర్వాత తెలుస్తుంది. అందుకని తెలియకుండా జరిగే నష్టాన్ని చాప కింద నీళ్ళతో పోలుస్తారు. అలా షుగర్ వ్యాధి మనకు పైకి బాగానే ఉంటాం, లోపల జరిగే నష్టం అవయవాల్లో జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి షుగర్ వ్యాధి రాకూడదు, వచ్చి బాధపడేవారు శత్రువుకైనా రాకూడదు అనుకుంటూ ఉంటారు. అందుచేత ఈ షుగర్ వ్యాధి శరీరాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందని మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు షుగర్ వ్యాధి గురించి మనం అవగాహన కలిగించుకున్నాం. ఇంకా చివరిగా 1-2 ముక్కలు చెప్పుకుని ఈ అంశాన్ని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మీకు చెప్పిన విషయం అంతా బాగా అర్థమైందా? ఇక షుగర్ వ్యాధి మీకు రానట్లేనా? అలా అంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా? ఏమండి, విన్నంత మాత్రమే రాకుండా ఉంటుందని? మరి మంచి అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు చెప్పిన విషయం
అవగాహనకు మాత్రం పనికొస్తుంది. వచ్చిన వారు షుగర్ పోగొట్టుకోవడానికి కానీ, లేని వారికి రాకుండా చేసుకోవటానికి కానీ ఇప్పుడు వరకు చెప్పిన విషయం పనికిరాదు. కానీ షుగర్ వ్యాధి ఎంత నాలెడ్జ్ ఉన్నా అది మన పట్టి పీడించడం ఆపటల్లా. ఇప్పుడు మీకు ఇంతవరకు ఎప్పుడూ తెలియని వాస్తవాలు ఎన్నో తెలిసి ఉంటాయి షుగర్ వ్యాధి గురించి. ఇప్పుడు మీకంటే నేనేదో చెప్పా కాబట్టి నాకు ఇంకో మొక్క ఎక్కువ తెలుసు అనుకుందాం. నాకంటే షుగర్ డాక్టర్ గారికి బోల్డ్ నాలెడ్జ్ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుకుని బుర్ర నిండా పెట్టుకుంటారు అవగాహన. అంత అవగాహన షుగర్ డాక్టర్ గారికి ఉందని ఆ షుగర్ జబ్బు షుగర్ డాక్టర్ గారిని పట్టుకోవడం అని ఆపిందా? షుగర్ డాక్టర్ గారికి షుగర్ వచ్చేస్తున్నది ఈ రోజుల్లో చూస్తే. అందుకని మనకి నాలెడ్జ్ జబ్బు రాకుండా కాపాడాలి. ఆ నాలెడ్జ్ని ఆచరణలో పెట్టగా మాత్రమే అది ఫలితాన్ని ఇస్తుంది. అంచేత ఇప్పటి వరకు చెప్పిన విషయం సామాన్యులు సైతం అర్థం అవ్వాలని మీకు తగ్గట్లు వాడుక భాషకి నేను వెళ్ళి కాస్త పొలమను అట్లా ఆ భాష ఈ భాష వాడి తెలియచేయటం జరిగింది. ఇక నుంచి చెప్పే విషయం అంత షుగర్ వ్యాధి రాకుండా చేసుకోవాలన్నా, వచ్చిన వ్యాధి పోవాలన్నా ఉపయోగపడుతుంది. ఈ షుగర్ వ్యాధి గురించి చూసుకుంటే వైద్యులు ఏమంటున్నారంటే, ఒక్కసారి షుగర్ వ్యాధి వస్తే జీవితంలో పోదు అంటున్నారు. అమ్మా నాన్నకుంటే వచ్చి తీరుతుంది అంటున్నారు. మాత్రలు ఒకసారి ప్రారంభిస్తే జీవితంలో మానటానికి లేదు అంటున్నారు. షుగర్ వ్యాధి వస్తే పండ్లని మానాలి అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలా కాదా చెప్పండి మీరు? వైద్యులు చెప్పే ఈ మాటలన్నీ వాస్తవాలే. ఇంకొక మాట వాడతారు, షుగర్ వ్యాధిని పోగొట్టే మందు ఇంతవరకు ప్రపంచంలో కనిపెట్టబడలేదు. ఇప్పుడు ఇవన్నీ మనం వింటే ఏ డాక్టర్ వద్ద విన్నా వాస్తవాలే. కానీ ఇవన్నీ వాస్తవాలు కాకుండా కూడా పోతాయి. ఎప్పుడో తెలుసా? మనిషి తలుచుకుంటే, మనిషి అలవాట్లను మార్చుకుంటే. ఇప్పుడులాగా మనందరం ఇడ్లీ దోశలు ఉప్మాలు పెసరట్లు 7-8 లేగటం, వ్యాయామం చేయకుండా రకరకాల లాగించటం, కదలకుండా నెడపట్టును కూర్చొని జాబ్ చేసుకోవటం, టెన్షన్లతో బ్రతకటం, రాత్రిపూట ఫాస్ట్ ఫుడ్లు తినటం, 5-6 గంటలకి బేకరీ ఐటమ్స్ ఎంజాయ్ చేయటం, మోషన్ వెళ్ళకపోవటం, ఇట్లాంటి అస్తవ్యస్తమైన జీవనాన్ని ఇప్పటి వరకు సాగించామే. అలాగే సాగిస్తే ఇప్పుడు వైద్యులు చెప్పిన మాటలన్నీ వాస్తవాలే. కానీ మీ జీవన విధానాన్ని మార్చుకుంటే ఇవన్నీ వాస్తవాలు కాదు. షుగర్ వ్యాధి వచ్చినా పోతుంది, అమ్మా నాన్నకి ఉన్నా మీకు రాదు. ఒకసారి మందు మొదలెడితే జీవితాంతం వేయవలసిన పని లేకుండా నార్మల్కి వచ్చేస్తుంది. పండ్లు తిన్నా షుగర్ రాదు. షుగర్ వ్యాధికి మందు లేదన్నారు కానీ మరో మార్గం లేదని ఎవరన్నా అన్నారండి? ఇంతవరకు ఏ డాక్టరు అనలా. షుగర్ వ్యాధిని పోగొట్టడానికి మరో మార్గం ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? మనకు తెలిసిందేనా మార్గం? ఈ ప్రకృతిలో అనేక మార్గాలు ఉన్నాయి. మనం అలాంటి మార్గం ఏది షుగర్ వ్యాధిని తగ్గించడానికి తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక వాస్తవం మనం గమనించాలి. షుగర్ వ్యాధిని డయాబెటీస్ అన్నారు కదా, డయాబెటీస్ ఈజ్ ఏ మెటబాలిక్ డిజార్డర్ అంటున్నారు సైన్స్లో. మెటబాలిజం అంటే జీవకార్యము, జీవ కణాలలో నడిచే కార్యాన్ని జీవకార్యము అంటున్నారు. జీవ కణాల్లో నడిచే కార్యము సవ్యంగా నడవకపోవటాన్ని షుగర్ వ్యాధిగా నిర్వచనం చెప్పబడింది. జీవ కణాల్లో నడిచే జీవకార్యము అపసవ్యంగా నడవటాన్ని షుగర్ వ్యాధి అన్నారు. జీవ కణాల్లో నడిచే జీవకార్యము సవ్యంగా నడవటాన్ని ఆరోగ్య లక్షణము అన్నారు. ఇక్కడ చూస్తే తిన్నది అరుగుతున్నది, ఇక్కడికి వస్తున్నది, ఇక్కడికి వెళ్ళటల్లా. వెళితే జీవకార్యం సవ్యం, వెళ్ళకపోతే అపసవ్యం. మరి మనం ఏ తప్పులు చేసినందుకు జీవకార్యం అపసవ్యంగా నడుస్తున్నది మనకు తెలియాలి. 84 లక్షల జీవరాశులు ఇంతవరకు ఏ జీవికి షుగర్ కనపడలా. ఏ గేదెకి లేదు, పందికి లేదు, ఏనుగుకి లేదు, గుర్రానికి లేదు షుగర్. మనిషిగా మనకెందుకు వస్తున్నది? డాక్టర్లు అంటున్నారు జీవ కణాలలో నడిచే జీవకార్యం అపసవ్యంగా నడవటాన్ని షుగర్ అన్నారు. మనం ఏ తప్పులు చేస్తే అపసవ్యంగా నడుస్తుందో తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఏది జీవకార్యానికి సవ్యమైన అలవాటో తెలుసుకుందాం.
అలా తెలుసుకుని మన ఆచరణ మార్చుకుంటే షుగర్ వ్యాధి ఎందుకు పోదో చూద్దాం. ఇప్పటి వరకు మనం షుగర్ వ్యాధి గురించి అవగాహన కలిగించుకున్నాం. ఇక షుగర్ వ్యాధి జీవితంలో రాకుండా చేసుకునే మంచి ప్రయత్నం అవగాహన ద్వారా తరువాత భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆరోగ్యాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇంతకుముందు మనం మొదటి భాగ ప్రసంగంలో షుగర్ వ్యాధి గురించి అవగాహన స్పష్టంగా కలిగించుకున్నాం. అందులో చెప్పుకున్న చివరి విషయాన్ని ఒక్క ముక్క గుర్తు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ షుగర్ వ్యాధి అంటే జీవ కణాలలో నడిచే జీవకార్యము సవ్యంగా నడవకుండా అపసవ్యంగా నడవటాన్ని షుగర్ వ్యాధి అన్నారు. మనం ఏ తప్పులు మన నిత్య జీవితంలో చేయబట్టి మన జీవ కణాలలో జీవకార్యం అపసవ్యంగా నడుస్తుంది, దాన్ని తెలుసుకుని మనం సవరిస్తే షుగర్ వ్యాధి రావటానికి కారణమేదో పోవటానికి అదే కారణం. జీవ కార్యాన్ని మనం సవరించకుండా మన అలవాట్లు అలా ఉంచి మందును పైనుంచి వేసుకుంటూ ఉంటే షుగర్ వ్యాధి జీవితాంతం ఉంటుందని వైద్యులే చెప్తున్నారు. నేననేది ఈ జీవకార్యం అపసవ్యంగా నడవటానికి కారణాలేమిటో ముందు తెలుసుకోమంటున్నా. ఆ తర్వాత తెలిసిన కారణాన్ని తిరిగి సవరించమంటున్నా. అలా చేస్తే వచ్చిన వారికి షుగర్ వ్యాధి ఎందుకు పోదో చూడండి, లేని వారికి షుగర్ వ్యాధి ఎలా రాకుండా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఈ ప్రకృతి విధానంలో షుగర్ వ్యాధికి ఎంత చక్కటి మార్గం ఉంది అనేది ఎంతోమందికి తెలియదు. ఇతర వైద్య విధానాల గురించి బాగా అందరికీ తెలుసు, మందుల గురించి తెలుసు. కానీ ప్రకృతి నిర్దేశించినట్లుగా ఈ శరీరం నడవాలి, కానీ మనం నడపటల్లా. అందుచేత ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందిని శరీరం ఒక్కొక్క రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కాడజాలంలో వచ్చిన ఇబ్బందిని ఇలా షుగర్ రూపంలో వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేల యువకెక్కి నీటిని సరిగా పీల్చుకోదు, ఎన్ని పోసినా వృధానే. అలాగే షుగర్ పేషెంట్స్ తింటున్నారు, సరిగా వెళ్ళటల్లా, తాత్కాలికంగా మందేసి గెంటుతున్నాం. అదే నేలను ఎండగట్టారనుకోండి, పీల్చుకునే శక్తి పెరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏవో కొన్ని మార్పులు చేస్తే కణాలు సవ్యంగా గ్రహిస్తాయి. తెలుసుకుందాం. ఇతర జీవులు ఇంతవరకు షుగర్ రాకుండా జీవిస్తున్నాయంటే వాటి ఆరోగ్య రహస్యం ఏమిటి? మనకు షుగర్ వస్తున్నదంటే మనం చేసే తప్పులేమిటి? ఈ రెండుటిని ఈ అధ్యాయంలో తెలుసుకుని ఆచరణ సంబంధించిన విషయాలను అవగాహన చేసుకుందాం. మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అనేక రకాలైన తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఆ తప్పులు మనకు తప్పులు అనిపించకపోవచ్చు, కానీ మన శరీరానికి మాత్రం తప్పులైతే రోగం రూపంలో తెలియజేస్తుంది, మన అలవాట్లు ఒప్పులైతే ఆరోగ్యాన్ని అందిస్తాయి. మనం ఆరోగ్యవంతులం కాలేకపోతున్నామంటే ఏవో తప్పులు ఇక్కడ చేస్తున్నాం. అంచేత ఈ జీవకణాల జీవకార్యాన్ని సవ్యంగా నిర్వహించడానికి అసలు వీటి అవసరాలేమిటి, అనవసరాలేమిటి, ఈ రెండింటిని ముందుగా మనం తెలుసుకుంటే అసలు మన షుగర్ రావడానికి కారణం మనమే అని స్పష్టంగా తేలిపోతుంది. పోగొట్టుకోవడానికి కూడా కారణం మన దగ్గరే ఉంది అనే వాస్తవం కూడా మీకు అర్థమైపోతుంది. చేత జీవకణాలు జీవకార్యాన్ని సవ్యంగా నిర్వహించడానికి కావలసిన అవసరాలేమిటి, మన ఆరోగ్యానికి అవసరాలు 7 అని మనం ప్రారంభ ప్రసంగంలో తెలుసుకోవడం జరిగింది. ఇంట్రడక్టరీ స్పీచ్లో 7 అవసరాలు ఏమిటో ఒక్కసారి గుర్తు చేద్దాం. ఆరోగ్యానికి అవసరాలు 7 అని తెలుసుకున్నాం. మొదటి అవసరం మంచి ప్రాణవాయువు కావాలి. ఆరోగ్యానికి 2వ అవసరం మంచి నీరు. 3వ అవసరం మంచి ఆహారం. 4వ అవసరం మంచి వ్యాయామం. 5వ అవసరం మంచి విసర్జన. 6వ అవసరం మంచి విశ్రాంతి. 7వ అవసరం
మంచి ఆలోచన. ఈ 7ని ప్రతిరోజు మనం సవ్యంగా అందిస్తే జీవకణాల అవసరాలు కాబట్టి ఈ 7ని అందుకుని ఈ జీవకణాలు జీవకార్యాన్ని సవ్యంగా నిర్వహిస్తాయి. సమర్థవంతంగా వాటి పనినవి కణాలు నిర్వహిస్తాయి. మరి 7 అవసరాలని మనం ప్రతినిత్యం అందిస్తున్నామా లేదా? 84 లక్షల జీవరాశుల్లో ఇంతవరకు మనిషికి తప్ప ఏ జీవికి షుగర్ రాలేదంటే వాటి జీవకార్యం సవ్యంగా నడుస్తున్నది, వాటి అవసరాలు ఆ జీవులు సవ్యంగా అందిస్తున్నాయి అని ఆ శరీరాలు ఆరోగ్య రూపంలో వ్యక్తం చేస్తున్నాయి. మరి మన శరీరం రోగం రూపంలో వ్యక్తం అవుతున్నది అంటే వీటి అవసరాలు 7లో ఏవో అందటల్లా. శరీరం జీవించడానికి కావలసిన ఇవి 3 సరుకులు మనం 7ని అందించవలసిన విధంగా అందిస్తున్నామా? ఈరోజు నాగరికత పెరిగిన దగ్గర నుండి లేదు. నీళ్లు త్రాగితే మూత్రం వస్తుందని నీళ్లు సవ్యంగా త్రాగం. అలాగే ఆహారం యథావిధిగా తింటే పచ్చివాసన వస్తుంది, నమలటానికి కష్టమని వండి పిండి ఏంచి ఉప్పు రుచులేసి నూనెలు వేసి తింటాం. అలాగే మలమూత్ర విసర్జనలు వెళ్ళే ఖాళీ లేక ఎప్పుడు పెడితే అప్పుడు వెళతాం, లేకపోతే ఆపేస్తుంటాం. అలాగే వ్యాయామం చెయ్యం, సరైన విశ్రాంతి ఇవ్వవలసినట్లుగా ఇవ్వటల్లా. ఇవన్నిటి వెనక వీటికి ఇబ్బంది జరుగుతున్నది. జీవ కణాలు జీవ కార్యాన్ని నిర్వహించలేకపోవటానికి మన దినచర్య చాలా ఇబ్బందికరంగా ఉంది. నేననేది దాన్ని తెలుసుకోండి, రెక్టిఫై చేసుకోండి. షుగర్ వ్యాధి ఎందుకు పోదో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ జీవకణాలు జీవకార్యాన్ని అపసవ్యంగా నడపటి మనం చేసే అలవాట్లు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క దాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జీవకణాలు జీవించటానికి మొట్టమొదటి అవసరం ప్రాణవాయువు. మనం పీల్చిన ప్రాణవాయువు ఊపిరితిత్తుల్లోకి వచ్చి రక్తంలో చేరి రక్తం గుండా ప్రయాణించి చివరకు ప్రాణవాయువు చేరే గమ్యస్థానం కణం. మనం కణాల కొరకే ప్రాణవాయువుని పీల్చుకుంటున్నాం. మొదటి అవసరం వస్తున్నది. మనం జీవించడానికి రెండవ అవసరం నీరు. మనం త్రాగే నీరు పొట్ట ప్రేగుల నుంచి రక్తంలోకి వచ్చి అక్కడి నుంచి కణాలకు చేరి మన కణ అవసరాన్ని ఆ నీరు తీరుస్తున్నది. మనకు దాహం వేస్తున్నది అంటే ఇక్కడ నీరు అవసరమై మనకు దాహం వేస్తున్నది. మనం త్రాగే నీరు చేరవలసిన గమ్యస్థానం కణాలు. మనము తిన్న ఆహార పదార్థాలు పొట్ట ప్రేగుల్లో అరిగి రక్తంలో చేరి అక్కడి నుంచి చేరవలసిన గమ్యస్థానం కణాలు ఇక్కడ చేరుతున్నాయి. మనకు కణాలలో ఆకలి వేస్తే మనకి ఇక్కడ ఆకలి అనిపిస్తుంది. వీటి కొరకు మనం ఆహారాన్ని తింటున్నాం. ఇవి కణాలకు ప్రతినిత్య కనీస అవసరాలు. ఈ మూడుటిని ఏ నిష్పత్తిలో కణం కోరుకుంటుంది? ఈ నిష్పత్తి ఎలా ఉంటే జీవకార్యాన్ని సవ్యంగా నిర్వహించడానికి సరిపోతుంది అంటే ఈ ప్రకృతిలో ప్రాణవాయువు నిండుగా ఉంది, కానీ మన శరీరం ప్రాణవాయువు అందకపోతే క్షణాల్లో చచ్చిపోతుంది. అంటే కొన్ని క్షణాలు ప్రాణవాయువు కణాలకు అందకపోతే ఇవి చచ్చిపోతాయి. అంటే జీవించటానికి వీటికి ప్రాణవాయువు ఎంత ఎక్కువ అవసరమో చూడండి. అలా ఎక్కువ మొత్తంలో ప్రాణవాయువు ఇక్కడికి సవ్యంగా చేరాలి. మనం జీవించటానికి రెండవ అవసరం నీరు. అలాంటి నీరు మన శరీరంలో 70% ఉన్నది. ఆ నీరు మనం సవ్యంగా అందించకపోతే ఈ కణాలు కొన్ని క్షణాల్లోపో కొన్ని రోజుల్లో చనిపోతాయి. అది రెండవ అవసరం. జీవించటానికి మూడవ అవసరం ఆహారం. ఆ ఆహారం అందకపోతే ఈ కణాలు క్షణాల్లోనూ చనిపోవు, రోజుల్లోనూ చనిపోవు, కొన్ని నెలల వరకు బ్రతుకుతాయి. అంటే ఈ మూడు అవసరాలు ఏ నిష్పత్తుల్లో ఉన్నాయి ఒకసారి చూడండి. అన్నిటికంటే అతి ముఖ్యం ప్రాణవాయువు, దానికంటే తక్కువ అవసరం నీరు. కానీ నీరు అవసరం, కానీ గాలి అంత కాదు. గాలి నీరు కంటే కూడా ఆహారం అవసరం ఇంకా తక్కువ. ఆహారం అందకపోతే కొన్ని నెలల వరకు కణాలు బ్రతుకుతున్నాయంటే వాటి అవసరం చాలా తక్కువ. కానీ ఆహారం తినకపోతే చాలా నష్టం, నీరసం వస్తుంది, పడిపోతాం. కానీ ఆహారం అందన దానికంటే నీరు సవ్యంగా అందకపోయినా
ప్రాణవాయువు అందకపోయినా ఇంకా ప్రమాదం. అంచేతే ఆయా అవసరాలు అలా ఉన్నాయి. మరి ఈ శరీరంలో ప్రాణవాయువుని మనందరం పీల్చుకుంటున్నాం, బాగానే ఇక్కడికి చేరుస్తున్నాం, అది అందరికీ జరుగుతుంది. ఆహార విషయం, నీటి విషయంలో మన కంట్రోల్లో ఉంది కాబట్టి వీటి అవసరాలని సరిగా శరీరం కోరుకునే నిష్పత్తులు అందిస్తున్నామా లేదా? మనకిక్కడ చూస్తే నీటి నిష్పత్తి శరీరంలో 3 వంతులు ఉన్నది. పదార్థ నిష్పత్తి చూస్తే 1 వంతు ఉంది. పదార్థానికి తక్కువ ప్రాముఖ్యత, నీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఈ శరీరంలో ఎలా ఉందంటే, ఈ ప్రకృతిలో 3 వంతుల నీరు, 1 వంతు భూమి ఉన్నట్లే మన నిర్మాణం కూడా అలా ఉంది. మరి మన దినచర్య కూడా పదార్థానికి తక్కువ, నీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. మరి ఈరోజు మనం ఎలా ఇస్తున్నాం? 3 వంతులు నీరు త్రాగుతున్నామా? 1 వంతే పదార్థం తింటున్నామా? ఇదే నిష్పత్తిలో ఇక్కడ మనం పంపుతున్నామా? ఏమన్నా రివర్స్ చేసామా? అందరూ చేసినట్లే తెలుస్తుంది. 3 వంతులు పదార్థం, 1 వంతు నీరు తాగుతున్నాం. మరి వీటికి కావలసింది ఒకటైతే మనం రివర్స్ చేసి అందిస్తే అవసరాన్ని తారుమారు చేస్తున్నాం. కానీ అవసరాన్నే తారుమారు చేస్తే ఆరోగ్యం తారుమారు అవ్వదా? చెప్పండి. మరి మనం చేసే క్షమించరాని తప్పిది. నాగరికత పేరు చెప్పి ప్రతిరోజు 3 పూటలు ఇంతంత భోజనాన్ని తింటున్నామే. శరీరం ఆహారం కంటే నీరు ఎక్కువ కోరుకుంటున్నదని గ్రహించి అంతంత నీళ్లు త్రాగుతున్నామండి? త్రాగటం. తింటే బాగా రుచి వస్తుందని ఇంతంత తినేస్తున్నాం, త్రాగితే మూత్రం వస్తుందని ఆపేశాం. అందుకని కణ అవసరాలను మనం తీర్చక వాటి జీవకార్యం సవ్యంగా నడవకుండా ఇలా అడ్డుపడుతున్నాం. ఈ తప్పుని మనం చేయకూడదు. శరీరం కోరుకునేటట్టు ప్రతినిత్యం ముందుగా ఎక్కువ నీటిని త్రాగండి, ఆహారాన్ని తినండి. కానీ నీటికి ఇచ్చినంత ప్రాముఖ్యత ఆహారానికి ఇవ్వవలసిన పని లేదు. ఈ జీవకార్యం సవ్యంగా నడవటానికి నేను చెప్పే మొట్టమొదటి మార్పు ఇది. మీరు చూస్తే పదార్థానికి నీటికి ఇలా నిష్పత్తులను తారుమారు చేశాం కదా. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేసుకుంటూ వస్తున్నామండి? ఎవ్వరూ ఆలోచన చేయటం లేదు కదా. కొందరు 2 గ్లాసులు, కొందరికి 4 గ్లాసులు, కొందరు 5-6 గ్లాసులు తాగుతుంటారు. ఇది తప్పు. మనకు నీరు చాలా ఇక్కడ. అందుచేత మేము చెప్పేది, ప్రతిరోజు 4-5 లీటర్ల మంచినీరు త్రాగినప్పుడే ఈ శరీరంలో జీవకార్యం సవ్యంగా నడవటానికి నీటి అవసరం నిరంతరం అందుతుంది, సరిపోతుంది. 90%, 95% జనాభా ఈ శరీరాన్ని ఎప్పుడు డీహైడ్రేషన్ స్టేజ్లోనే ఉంచుకుంటున్నారు. ఏదో మనకి నోరు ఎండిపోయినప్పుడే నీళ్లు చాలలేదు అనుకుంటున్నారు తప్ప నిరంతరం కణాలు జీవకార్యానికి మనం చేసే ఆటంకం ఇది. అంచేత ప్రతినిత్యం 4-5 లీటర్ల నీరు త్రాగమనేది ఈ ధర్మాన్ని బట్టి. ఇది నా లెక్కలు కాదు, నా సొంతం కాదు, నేను నిర్మించిన శరీరం కాదు, నా ఇష్టం వచ్చినట్టు తీరి పెట్టడానికి. ఇవి కోరుకుంటున్నాయి. అలా ఎక్కువ నీరు త్రాగితే ఇవి హాయిగా పనిచేస్తాయి. ఇది నేను చెప్పేది. అంచేత మొదటి తప్పుని ఇలా సవరించండి అని నా సలహా. జీవకణాల్లో జీవకార్యం సవ్యంగా నడవాలి అంటే మంచినీరు ఎక్కువ త్రాగాలి.